రూట్స్ మనం గుర్తించుకొని మనం రాసుకొని పేపర్ మీద పెట్టి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇస్తే దాని మీద ఇమీడియట్గా ఆఫీసర్లు ఇమీడియట్గా వాళ్ళు సర్వే అవుతారు. ఎప్పుడైనా ఏ ఆర్టీసీ ఎవరైనా సరే మనం ఇచ్చినామనుకో అది కూడా చూస్తారు. రెవెన్యూ వర్సెస్ కూడా చూస్తారు. లాస్ట్ రూట్లో ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ మన ప్రాఫిట్ వచ్చేది చూసుకుంటాం. అందుకని మనం ఇప్పుడు మినిస్టర్ అడిగినప్పుడు చిన్న అయితే దాని గురించి మనం డిస్కస్ చేద్దామని రమ్మన్నా 9 గంటలకి అన్నాం. నేను 6 గంటలకు వేసి చూస్తున్నాను. ఇప్పుడు లేరు. కొంచెం అందరికి ఐడియా ఉంది కదా మెయిన్ రూట్స్. జస్ట్ అడ్వైజ్ చేస్తారేమో అని మలుపుకున్న హాల్ట్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరుతుంటా. నైట్ అవుట్ బంద్ అయింది. నారాయణ నైట్ అవుట్ అవసరం లేదనుకుంటా. చండూరు నైట్ అవుట్ పెట్టుకుంటుంది. కావాలి అది ఇచ్చి ప్రెజెంటేషన్ ఇస్తాము. బస్సు రూట్ ఇంపార్టెంట్ ఇస్తాము. వాళ్ళు ప్రయారిటీ బేసిస్లో చేసుకుంటారు. నారాయణపూర్లో ఏంటి బస్ స్టాండ్ ప్లేస్ ఉందా? లేకున్నా బస్ స్టాండ్ అవసరం. డిస్కస్ చేద్దాం ఒక 10 నిమిషాలు. ఆయన మంత్రి అంటే నేను మంత్రి అన్నట్టు అది కాదు. ఇప్పుడు మన ప్రెస్ అంతా మాట్లాడుకున్నాం. కాకపోతే ఈరోజు ఏంటంటే డిస్కస్ చేసుకుని తయారు చేస్తాం. బస్సులని బస్సు చాలా 3 గంటలు డిస్కస్ చేసినప్పుడు అందరం కలిసి ఒకప్పుడు రూట్లు అన్ని బంద్ అయిపోయినాయి.